పంచకస్తల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక మునికి తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. అందువల్ల శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండే వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానరముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది. అతను ఇష్టానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గలవాడని తెలిసి అబ్బురపడింది. అతను తనను వివాహం ఆడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు అయోధ్య రాజైన దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని గాలి దూరంగా తీసుకువెళ్ళింది. ఆ పాయస భాగాన్ని అంజన తపస్సు స్థలంలో వాయుదేవుడు మహాదేవుని యొక్క ఆజ్ఞానుసారం అంజన చేతుల్లో పాయసాన్ని ఉంచాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా దానిని త్రాగింది. ఆమె వానర ముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని, కేసరీ నందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గానికి తిరిగి వెళ్లిపోయింది.